ప్రమాణ స్వీకారం చేయటం ఇదే రోజు ఏరువాక రావటం అనేది మనకెంతో ఆనందదాయకం. రాబోయే 5 సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ రాబోతా ఉంది. గత ప్రభుత్వంలో ఏవైతే అన్నీ ఆపేశారో అలాగే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కానీ అట్లాగే ఏ సబ్సిడీలు కానీ ఎరువుల సబ్సిడీ కానీ అన్నీ ఆపేయటం జరిగింది. మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేసాం రంగనగూడెం వీరవల్లి గ్రామాల్లో. ఇంతవరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల. మనం ఒకటే కోరుతా ఉన్నాం. గత 2014-19 గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చేశారో ఎస్సీలకి 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వటం, అట్లాగే ఇంకా మిగిలినవి కూడా అన్ని యంత్ర పరికరాలు కానీ అట్లాగే వ్యవసాయ పనిముట్లు కానీ అన్నీ ఇచ్చారు. అట్లాగే మనం రాబోయే 5 సీజన్లో కూడా ఇవన్నీ సమృద్ధిగా అంది వ్యవసాయానికి పండగ రాబోతా ఉంది. ఈ పండగని మనం ఈ 2024 ఏరువాకతోనే మొదలుపెట్టాం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఇదే ఏరువాక రోజున మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటానికి ముఖ్య కారకులైన మీ రైతులందరికీ కూడా 1000 నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో మనం ఎన్నుకున్న శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో వ్యవసాయానికి సంబంధించి అన్ని సబ్సిడీలు ముందుకొచ్చి మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేద్దాం. అట్లాగే మన ఎన్డీఏ కూటమి జనసేన ఎంపీ మన బాలశౌరి గారి నాయకత్వంలో కూడా మనం ఈరోజు ఏరువాక కాబట్టి 2-3 మంచి విషయాలే చెప్పుకోవాలి. మనం విమర్శలకు వెళ్లకుండా ముఖ్యంగా మన ఎంపీ గారి నాయకత్వంలో మన వీరవల్లి ఫ్లైఓవర్ కానీ 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు. అట్లాగే వీరవల్లి వట్టుకుడిపాడు రోడ్డు 7 మీటర్లతో విస్తరణ కానీ అట్లాగే మనకి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ప్రామిస్ ఇచ్చినట్టు వేలేరు రంగనగూడెం లింక్ రోడ్డు తార్ రోడ్డుగా మార్చడం కానీ మన రంగనగూడెం కొమ్మూరు గ్రావెల్ రోడ్డు వేయటం కానీ ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి 200 మందికి రంగనగూడెం ఇళ్ల స్థలాలు కానీ ఇంకా మిగిలిన అన్ని విషయాలు కూడా ఈ శుభప్రదమైన ఏరువాక నుంచే మొదలెడదాం. మన అందరం కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి మీదే రంగనగూడెం గ్రామంలో బాపలపాడు మండలంలో గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకెళ్దామని మీకు అందరికీ మనవి చేస్తూ ఈ ఏరువాక కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా మన రంగనగూడెం గ్రామం నుంచే మొదలుపెట్టి విజయవంతం చేసినందుకు